తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు మీద అనేక మంది రాజకీయ పార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల నాయకులు కావచ్చు, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని, తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలని చెప్పి చాలా సుదీర్ఘంగా పోరాటం చేస్తే ఈరోజు బీసీ రిజర్వేషన్లకు స్పష్టంగా పెంచకుండా అగ్రకుల రాజకీయ పార్టీలు మోకాలడ్డుతున్నారు. అంటే బీసీలు కనీసం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలరు, కార్పొరేటరు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా కావద్దని కుట్ర చేస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళు మంత్రులు కావాలి, వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి, కానీ మేము మాత్రం కనీసం సర్పంచ్లు కూడా కావద్దనే కుట్ర ఇవాళ రిజర్వేషన్ల విషయంలో స్పష్టంగా అడ్డుకునే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు మీరు చూడండి, మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి. అదేవిధంగా మరో సోదరులు అగ్రకులాలకు వాళ్ళ జనాభా కంటే ఎక్కువగా, వాళ్ళు 9% జనాభా ఉంటే 10% రిజర్వేషన్ ఉంది. జనాభా ఉండి రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు ఎవరు? బీసీలే. మా జనాభా 60% ఉంటే మాకు 60% రిజర్వేషన్ రావాలి, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా. కానీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి కనీసం 42% అన్న, 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు 42% అన్న రిజర్వేషన్ దక్కాలని పోరాటం చేస్తుంటే 42% రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు నోటితోనేమో మద్దతు ఇస్తూ, నొసటితోటేమో వెక్కిరిస్తున్నాయి. కిన్నంగా గిచ్చి మీదంగా నవ్వమంటున్నారు. ఈరోజు అసెంబ్లీలో మద్దతు ఇస్తున్నారు, గల్లీలో మద్దతు ఇస్తున్నారు, ఢిల్లీలో అడ్డుకుంటున్నారు. గల్లీలో మద్దతు ఇచ్చి ఢిల్లీలో అడ్డుకోవడానికి సాక్ష్యం ఏంటంటే ఈరోజు మీరు చూస్తున్నారు, మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. నెల రోజుల్లో కడగాల్సినటువంటి పార్టీలు పార్లమెంట్లో కడగడలేదు, అడగలేదు. బీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును పెంచాల్సినటువంటి సామాజిక బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పెంచలేదు. అడగాల్సిన వాళ్ళు ఇండియా కూటమి అడగాలి. ధర్నాలో మాట్లాడారు, పార్లమెంట్లో మాట్లాడలేదు. చేయాల్సిన వాళ్ళు బీజేపీలు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీలు మద్దతు ఇచ్చారు, గల్లీలో మద్దతు ఇచ్చారు. ఢిల్లీ వాగానే నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశం జరిగితే కనీసం ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోయినటువంటి బీజేపీ పెద్దలు, పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదు. అంటే బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్గా మారారు. అందరికీ జనాభా ప్రకారం రిజర్వేషన్ దక్కని, కానీ బీసీలకు మాత్రం దక్కదు. ఇది వాళ్ళ యొక్క కుట్ర. ఈ కుట్రను దయచేసి బీసీలు అర్థం చేసుకోవాలి. ఇలా 1% ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రామచంద్రరావు గారు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, బీసీ రిజర్వేషన్లను 9th షెడ్యూల్లో మేము పెట్టమని ఎట్లా ప్రకటిస్తాడు? ఎంత ధైర్యం కావాలి? 60% జనాభాకు వ్యతిరేకంగా మేము 60% బీసీల రాజకీయ ప్రయోజనాలను మేము పరిగణలోకి తీసుకోమని రామచంద్రరావు గారు చెప్తున్నారు. అదేవిధంగా 9th షెడ్యూల్లో పెట్టాలంటే 9th షెడ్యూల్లో పెట్టకుండా మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో 42% రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్రపతి గారికి ఈ రిజర్వేషన్ల బిల్లును పంపించారు. ఈ బిల్లు పంపించి 5 నెలల పైగా అయిపోయింది. 5 నెలల నుంచి ఢిల్లీలో మూలుగుతున్నది ఈ బిల్లు. 5 నెలల నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, కానీ ఇంతవరకు ఆ బిల్లుకు మోక్షం లేదు. ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న బీహార్ రాష్ట్రం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్ రాష్ట్రంలో మహిళలను ఉద్దేశించి వారు
ఒక ఉపన్యాసం ఇవ్వడం జరిగింది.